సాయి కుమార్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఆరి. అయితే సాయి కుమార్ గారు ఈ ఆరి మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ అయ్యే చాలా పెద్ద హిట్ కూడా అయింది. అయితే ఈ సంక్రాంతికి వస్తున్న మూవీతో సాయి కుమార్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సాయి కుమార్ గారు ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్ఏ మూవీలో యాక్ట్ చేస్తున్నారు సాయి కుమార్ గారు. చూడాలి సాయి కుమార్ గారికి ఈ ఆర్ఏ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే సాయి కుమార్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఆర్ఏ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు సాయి కుమార్ గారు. చూడాలి సాయి కుమార్ గారికి ఈ ఆర్ఏ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఆర్ఏ మూవీని డైరెక్ట్ చేస్తుంది వి జయశంకర్. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సాయి కుమార్, అనసూయ భరద్వాజ్ ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే ఆర్ఏ మూవీని డైరెక్ట్ చేస్తుంది వి జయశంకర్. అయితే వి జయశంకర్ గారు ఈ ఆర్ఏ మూవీకి ముందు లాస్ట్ డైరెక్ట్ చేసిన మూవీ పేపర్ బాయ్. అయితే ఈ పేపర్ బాయ్ మూవీ రిలీజ్ అయ్యి 5 years అయిపోయింది. అయితే పేపర్ బాయ్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే పేపర్ బాయ్ మూవీతో వి జయశంకర్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే వి జయశంకర్ గారు పేపర్ బాయ్ మూవీ రిలీజ్ తర్వాత 5 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్ఏ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు వి జయశంకర్ గారు. చూడాలి వి జయశంకర్ గారికి ఈ ఆర్ఏ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే వి జయశంకర్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఆర్ఏ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు వి జయశంకర్ గారు. చూడాలి వి జయశంకర్ గారికి ఈ ఆర్ఏ మూవీతో ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఆర్ఏ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు. అయితే అనూప్ రూబెన్స్ గారు ఈ ఆర్ఏ మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ ఫియర్. అయితే ఈ ఫియర్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఫియర్ మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే ఈ ఫియర్ మూవీతో అనూప్ రూబెన్స్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనూప్ రూబెన్స్ గారు ఈ ఫియర్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్ఏ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు అనూప్ రూబెన్స్ గారు. చూడాలి అనూప్ రూబెన్స్ గారికి ఈ ఆర్ఏ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనూప్ రూబెన్స్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఆర్ఏ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు అనూప్ రూబెన్స్ గారు. చూడాలి అనూప్ రూబెన్స్ గారికి ఈ ఆర్ఏ మూవీతో ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఆర్ఏ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి. అయితే ఈ ఆర్ఏ మూవీకి ముందు శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి గారు ఈ మూవీకి ముందు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ చిత్రం చూడరా. అయితే చిత్రం చూడరా మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే చిత్రం చూడరా మూవీ రిలీజ్ అయ్యి మంచి హిట్ అయింది. అయితే చిత్రం చూడరా మూవీతో శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే చిత్రం చూడరా మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి గారు ఈ ఆర్ఏ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. చూడాలి ఈ ఆర్ఏ మూవీతో శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి గారికి ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఆర్ఏ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఆర్ఏ మూవీ రిలీజ్ తర్వాత శ్రీనివాస రామరెడ్డి ఇంకా శేషు మరంరెడ్డి గారికి ఈ ఆర్ఏ మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్ఏ మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఆర్ఏ మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. అయితే అనసూయ భరద్వాజ్ గారు ఈ ఆర్ఏ మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పుష్ప 2. అయితే ఈ పుష్ప 2 మూవీ ఈ మధ్య మంచి హై
ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే పుష్ప 2 మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. అయితే పుష్ప 2 మూవీతో అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే అనసూయ భరద్వాజ్ గారు పుష్ప 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఆర్య మూవీలో యాక్ట్ చేస్తున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి అనసూయ భరద్వాజ్ గారికి ఈ ఆర్య మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే అనసూయ భరద్వాజ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఆర్య మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ఆర్య మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు అనసూయ భరద్వాజ్ గారు. చూడాలి ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ వచ్చి తనకి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. ఇంకా ఆర్య మూవీ టీం మాత్రం ఈ ఆర్య మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు. చూడాలి ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక ఈ మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ ఆర్య మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఆర్య మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని అలానే ఒక పాటని విడుదల చేసింది. అయితే వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఆర్య మూవీ మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఆర్య మూవీ ట్రైలర్ని ఈ ఏప్రిల్లో రిలీజ్ చేస్తాము అని అంటున్నారు మూవీ టీం. అలానే ఈ ఆర్య మూవీని మేలో లేకపోతే జూన్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ ఆర్య మూవీతో సాయి కుమార్ గారికి ఇంకా అనసూయ భరద్వాజ్ గారికి ఒక మంచి హిట్ ఈ ఆర్య మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఆర్య మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.